రైట్ ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఆర్టీసీ సమ్మె నోటీస్ పైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు థామస్ రెడ్డి గారు, ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్. థామస్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. థామస్ రెడ్డి గారు, గతంలో కూడా సమ్మె నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఈసారి సమ్మె విషయంలో మీ పట్టుదల ఎంతవరకు ఉంది థామస్ రెడ్డి గారు? గతంలో ఏంటంటే కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆనాడేమో ఆ ప్రభుత్వం అన్ని చేస్తా అని చెప్పి సమ్మె చేసి సమ్మె తర్వాత కూడా ముందుకేసినప్పటికీ కేసీఆర్ గారు అసెంబ్లీలో బిల్లు పెట్టి తర్వాత గవర్నర్ తోటి ఆమోదం పొందిన తర్వాత అపాయింటెడ్ ఇవ్వడంలో జాప్యం అయిపోయింది. ఆ కోడ్ రావడం వల్ల శ్రీధర్ బాబు గారు కమిటీలో ఆనాడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఆర్టీసీ ఉద్యోగులకి మాకు ఓట్లేసి మేము మా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మేము ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, 2 PRCలు ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు సర్వీస్ కండిషన్లు ఇస్తాం, ఆర్టీసీకి కొత్త బస్సులు మేమే కొని ఆధునీకరణ చేస్తాం, యూనియన్లను పునరుద్ధరణ చేస్తామని చెప్పి స్పష్టంగా పెట్టడం జరిగింది. దాని మీదనే మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పిండ్రు, ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు వారియర్స్ లాగా పనిచేసిండ్రు, వాళ్ళ ఓట్ల ద్వారానే మా ప్రభుత్వం వచ్చింది, వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోము, కొంచెం మాకు టైం కావాలి, మేము త్వరలోనే వాళ్ళ అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి వారు మాట ఇచ్చిండ్రు. 6 మాసాలు ఆగిన తర్వాత మేము స్టార్ట్ చేసినాం అడగడం. అప్పటి నుంచి ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, శాంతియుత పోరాటాలు, అపాయింట్మెంట్ కానీ మిగతాయి కానీ మాకు దొరకలేదు. అటువంటి తరుణంలో జేఏసీగా ఏర్పడి మేము కొన్ని ఉద్యమాలు చేస్తే ఆనాడు 2024 మే 5-6 తారీఖుల్లో మరి పొన్నం ప్రభాకర్ గారు పిలిచి అక్కడ చర్చలు చేసిండ్రు. దాంట్లో మీడియేటర్స్ గా కూనంనేని సాంబశివరావు గారు, కోదండరాం గారు, తర్వాత దేవరకద్ర ఎమ్మెల్యే గారు, వీళ్ళంతా కూడా కూర్చొని సాయంత్రం వరకు సుదీర్ఘ చర్చలు చేసి అన్నీ మేము ఇస్తాము అనే టైంలో పాకిస్తాన్ యుద్ధం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మీరు టైం ఇవ్వండి, రేపు 7వ తారీఖు చేసే సమ్మెని పోస్ట్ పోన్ చేసుకోండి, మేము అన్ని ఇస్తామంటే వాళ్ళ మీద నమ్మి మేము ప్రభుత్వం మీద నమ్మకము, ముఖ్యమంత్రి మీద నమ్మకము, అట్లాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రిక్వెస్ట్, మీడియేటర్ల రిక్వెస్ట్ చూసి ఆగడం జరిగింది. ఆగిన తర్వాత అదే అదునుగా ఈ రోజు వరకు అంటే వాళ్ళు ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయినా కానీ అన్ని మాట్లాడుతున్నారు, ఆర్టీసీకి ఏమి ఇవ్వట్లేదు. యూనియన్లు ఇస్తే కూడా నష్టం లేదు, ముందు యూనియన్లు ఇవ్వమన్నాం. గతంలో మొన్న 6 మాసాల కింద మీరు చూసి మరి ప్రభుత్వ ఉద్యోగులకి, సింగరేణికి, టీచర్లకి, ప్రభుత్వ ఉద్యోగులకి అసోసియేషన్లు అన్ని ఇచ్చినప్పుడు ఆర్టీసీకి ఏమంటే అది ఇవ్వలేదు. అది ఇవ్వకపోగా మరి మాకు పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో జటిలమైన సమస్యలు ఉన్నాయి. ఆనాడు మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని మాత్రమే మేము అడుగుతున్నాం, దాన్ని ఫుల్ఫిల్ చేయమంటే ఎందుకు ఈ ప్రభుత్వం మాట్లాడట్లేదు, ఎందుకు చర్చలకు పిలవట్లేదు, ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటే సమాధానం లేదు. కాబట్టే మరి మళ్ళీ మేము సమ్మెకు పోవాలని చెప్పి మరి మొన్న 24వ తారీఖు నాడు గట్టిగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం. ఇందిరా పార్క్ నుంచి అసెంబ్లీకి కావాలనుకున్నప్పుడు దాదాపు 20,000 మంది మరి మొదటిసారి అంత పెద్ద మొత్తంలో కార్మికులు అగ్రహోదగ్గులై రావడం జరిగింది. పోలీసు వాళ్ళ ఇబ్బంది పెట్టి మమ్మల్ని అక్కడికి ముట్టడి కాకుండా చూడడం జరిగింది. దాని తదనంతరం సమ్మె నోటీస్ మరి మేము ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నాం మీడియా ద్వారా. మరి మీరు వెంటనే పిలవండి, సమ్మె నోటీస్ ఇవ్వాలనేది మా సంకల్పం కాదు, మీరు చేసిన పరిస్థితులే తీసుకొచ్చింది, ఇవాళ కావాలని ప్రభుత్వమే మమ్మల్ని సమ్మెలోకి నెట్టింది, యాజమాన్యమే ప్రభుత్వము. కారణం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్టుంటే మరి PRCలు డ్యూలు ఇస్తాయని పెండింగ్ ఉన్నాయి. రెండోది ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తానని చేయకపోగా మొదటి బడ్జెట్ లో ₹1 కూడా పెట్టలేదు ఆర్టీసీకి. అట్లాగే మహాలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసిండ్రు. మహాలక్ష్మి పథకం చాలా ఇబ్బందికర పరిస్థితులలో 48 గంటల్లో ఆర్టీసీ ఉద్యోగులుగా ఎన్ని అవాంతరాలు, ఇబ్బందులు వచ్చినా కానీ 48 గంటల్లో సక్సెస్ చేయడం వలన వీళ్ళకి ఎనలేని మరి ఒక గౌరవం అనేది ప్రభుత్వానికి దక్కింది. మహిళలంతా పరిస్థితి. థామస్ రెడ్డి గారు, ఈ మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల బస్సులో రద్దీ పెరిగి కిలోమీటర్కు వచ్చే ఆదాయం పెరిగిందని ప్రభుత్వం ఒకవైపు చెబుతుంది, కానీ సంస్థ నష్టాలు ఉందని ఒకవైపు చెప్తున్నారు. అసలు ప్రభుత్వం నుంచి రావాల్సిన రియంబర్స్మెంట్ సక్రమంగా అందుతుందా, లేదా ఆ నిధులు ఇతర అవసరాలకి ఏమైనా మలుతున్నాయా? మీ అభిప్రాయం ఏంటి థామస్ రెడ్డి గారు? టోటల్ గా ఈ ప్రభుత్వము ఆర్టీసీని ఏదో అధోగతి పాలు చేయాలన్నటువంటి కుట్ర పన్నుతా ఉన్నది. యూనియన్లు ఇవ్వకుండా
ఎప్పుడు కానీ ఏ ప్రభుత్వాలైనా కానీ మనుగడ కోసం మరి బడ్జెట్ లో వాటా పెట్టేది. ఈ ప్రభుత్వం వాటా పెట్టలే. నేను ప్రజా ప్రభుత్వం, పాలనా ప్రభుత్వం అనే ప్రభుత్వం పెట్టకపోగా ఏ ప్రభుత్వమైనా రియంబర్స్మెంట్ ఇచ్చేది. బస్ పాసులు కావచ్చు, ఫిజికల్ అండ్ క్యాపిటల్ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వేరే ఏ పథకాలు మా మీద వాళ్ళు పంపుతారో ఆ డబ్బులన్నీ మిగతా గవర్నమెంట్లు తూచా తప్పకుండా ఇచ్చేవి. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి బడ్జెట్ లో డబ్బులు లేవు, తర్వాత ఇవన్నీ ఇవ్వడం లేదు. మహాలక్ష్మి పథకానికి ఓఆర్ బాగా వస్తుంది అని చెప్తా ఉన్నారు. ఎస్, ఓఆర్ వస్తుంది. మీరు 0 టికెట్లు ఇచ్చినప్పుడు ఎంత ఇస్తారు అనుకున్నప్పుడు ఈ ప్రభుత్వం 350 కోట్లు ఆర్టీసీకి ప్రతి నెల ఇస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. చెప్పడమే తప్ప ఈ రోజు వరకు చూస్తే 2.5 సంవత్సరాలు అయిపోయినా టోటల్ గా 3.5 కోట్ల చొప్పున ఏ మంత్ ఇవ్వలే. ఏదో 100 కోట్లు, 150 కోట్లు, 80 కోట్లు అడ్జస్ట్మెంట్ చేసుకుంటా వస్తే ఇవాళ మహాలక్ష్మి పథకం బాగా పెరిగిపోయింది, ఓఆర్ పెరిగిపోయింది. మొన్నటికి మొన్న అనాలిసిస్ చేస్తే ఇప్పటికి 39 లేదా 40 కోట్లు రోజుకు వస్తున్నది అనేది వాళ్ళే చెప్తా ఉన్నారు గణాంకాల్లో.